పొన్నం ప్రభాకర్ గారి పొన్నం ప్రభాకర్ గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ప్రజా గొంతుక తెలంగాణ ఉద్యమ వీరుడు బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ కుల జన గణనకి సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక బీసీ ముద్దు బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఈరోజు జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర జిల్లా బీసీ 2 ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసినాం. ఎన్నో సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా దాట వేసే ధోరణి తప్ప ఇప్పటి వరకు చేసిన దాఖలు ఏది లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే బీసీ కుల జన గణనకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టడం అనేది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డ గిడ గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా అప్పుడు తెలంగాణ కోసం ఈరోజు బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ముద్దు బిడ్డ కూడా ముందుకెళ్తాడని అదేవిధంగా బడ్జెట్లో కూడా 8,000 కోట్ల రూపాయలను మనకు శాంక్షన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీల యొక్క అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా జిల్లా బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్. బీసీ జనగణన అనే ఆలోచన తీసుకొని ఈరోజు ఆలోచన ఇంప్లిమెంటేషన్ దశలో ప్రారంభిస్తున్నందుకు వారికి మన కరీంనగర్ పట్టణ తరపు నుంచి అయితే రాష్ట్ర నలుమూలల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నారు. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు చిన్న సూచన అంటే చిన్న చులకనగా చూసుకుంటూ వాళ్ళకు అనుకున్నంత స్తోమత లేకుండా అదే వారికి ఎలాంటి పదవులే కానీ వ్యవస్థనే కానీ ఎలాంటిది దగ్గర లేకుండా చేసిన వారికి గాను ఈరోజు ఈ జనగణనతోటి ప్రతి బీసీ బిడ్డకు మంచి మంచి అవకాశాలు చేదోడు వాదోడుగా ఉంటాయి. ఆ అవకాశాలు చేర్చుకోవడానికి ఇది మంచి సదవకాశం. ఇటువంటి దానిని మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంబడే దీన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మన అన్న రేవంత్ అన్న గారికి మరియు అదేవిధంగా ప్రభాకర్ అన్న గారికి మనం రాష్ట్ర నలుమూల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి గాను వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బీసీసీఎల్, ఎస్సీసీఎల్, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్సీ కాంగ్రెస్ ప్రతి ఒక్కరు హాజరయ్యారు. దానికి గాను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పత్రిక విలేకరులు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పుర్మల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ప్రభాకర్ గారి యొక్క కోరిక మేరకు బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు బీసీ కుల జనగణన చేపట్టడం జరిగింది. ఇది ప్రతి బీసీకి రేపు పొద్దున సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం 8,000 కోట్లు ఈరోజు బీసీలకు అభివృద్ధి కొరకు కేటాయించినటువంటి బట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కలిగిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్.